హలో అండి, ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసినటువంటి టమాటా మసాలా కర్రీ షేర్ చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మనం మసాలా కర్రీ కోసం మసాలా పేస్ట్, దాంట్లో కావాల్సినవి ఏంటంటే ఒక ఎండు కొబ్బరి ముక్కు ఒకటి మొత్తం పూర్తిగా తీసుకోవాలి, అది కాల్చుకోవాలి లైట్గా. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 4-5 ఇలాచి, 6-7 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, చిటికెడు సాజీరా అవన్నీ వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కప్లో పుదీనా తీసుకున్నాను కదా, ఒక హాఫ్ అంతా మనం మసాలా పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మిక్సీకి వేసేటప్పుడు, మిగిలిన హాఫ్ పక్కన పెట్టుకోవాలి. ఇగో టమాటాలు ఇలా ఉండాలండి, మంచి సైజులో రెడ్గా ఉండాలి, అలానే మెత్తగా ఉండకూడదు. కుక్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, కొంచెం గట్టిగా ఉండాలి. అలాగే ఈ బాదం కూడా నానబెట్టుకొని పొట్టు తీసుకొని ఇందాక మనం చూపించిన దాంట్లోనే ఇది కూడా కలిపి మిక్సీకి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాన్ని. ఒక వెడల్పాంటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 2-3 బిర్యానీ ఆకులు, మళ్ళీ ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, చిటికెడు సాజీరా, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను మొత్తం 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 పేస్ట్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ కోసం, ఒక 2 ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ చిన్నగా కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయలు కూడా వేసుకొని అందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని మిగిలిన మసాలా పేస్ట్ కోసం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన కొంచెం పుదీనాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటాలు వేసుకొని ఒకసారి ఇలా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్నట్టు మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ఒక పక్కగా వేసుకోవాలి. ఒక పక్కగా వేసుకుంటే ఒకసారి మసాలా పేస్ట్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్లోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, 1 టీ స్పూను, జీలకర్ర, మెంతులు కలిపి మిక్సీకి పట్టినటువంటి పొడి కూడా 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటాలతో సహా కలిపి ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ అంతా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఇందులో చింతపండు వేయలేదు, చూసుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత మనం కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసి మన గ్రేవీకి నచ్చినంతగా ఎంత లూజ్ కావాలంటే అంత యాడ్ చేసుకొని అందులోనే కొంచెం ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. అంతే అండి, వేడివేడిగా రెడీ.